పశ్చిమాసియా మళ్లీ మంటల్లో కాలిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. 3 దేశాల దాడులతో గల్ఫ్ అంతటా యుద్ధాగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్పై క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. యుద్ధం అంటే మన కళ్లకు కనిపించే యుద్ధ ట్యాంకులు, విమానాలు, తుపాకీతో పోరాడే సైనికులే అనుకున్నాం. కానీ ఇరాన్ యుద్ధం వెనుక అజ్ఞాత శక్తులు పనిచేస్తున్నాయి. ఆ ఖాళీ శక్తులే ఇరాన్ సైన్యంలో పనిచేస్తున్న మహిళలు. ఇస్లామిక్ కంట్రీ, సాంస్కృతిక పరిమితులు ఉన్న దేశం సైన్యంలో మహిళలు ఎలా పనిచేస్తున్నారు? యుద్ధ రంగంలో మహిళల భాగస్వామ్యం ఎలా మారుతోంది? ఇంతకీ ఇరాన్ సైన్యంలో ఎంతమంది మహిళలు ఉన్నారు? భారత్ చూపిన దారిని నిజంగానే ఇరాన్ అనుసరిస్తుందా? పశ్చిమాసియాలో భీకర యుద్ధం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పోరు. ఇరాన్ సైన్యంలో మహిళా సైనికులు. పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం జరుగుతోంది. గల్ఫ్ అంతటా యుద్ధాగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. దీనికి ప్రతిగా గల్ఫ్లోని అమెరికా స్థావరాలు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తమ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం అంతర్జాతీయ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. అయితే ఈ ఉద్రిక్తత మధ్య మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదే ఇరాన్ సైన్యంలో మహిళల భాగస్వామ్యం. సాధారణంగా మధ్యప్రాచ్య దేశాల గురించి మాట్లాడినప్పుడు అక్కడి సాంస్కృతిక పరిమితులు, సామాజిక నియమాల గురించి చర్చ జరుగుతోంది. అలాంటి నేపథ్యంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సైన్యంలో మహిళలు ఎలా పనిచేస్తున్నారు అనే ప్రశ్న చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఇరాన్ సైనిక వ్యవస్థను ప్రధానంగా 2 భాగాలుగా చూడవచ్చు. ఒకటి సాధారణ సైన్యం, దీనిని ఆర్టేష్ అని పిలుస్తారు. మరొకటి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్డ్స్, దీనిని సంక్షిప్తంగా ఐఆర్జీసీ అని అంటారు. ఈ 2 విభాగాల్లోనూ మహిళలకు కొంతమేర అవకాశాలు ఉన్నాయి. అయితే వారి పాత్రలు ఎక్కువగా సహాయక, వైద్య, పరిపాలన, సాంకేతిక రంగాలకే పరిమితమవుతాయి. ఇరాన్లో మహిళలకు తప్పనిసరి సైనిక సేవ లేదు. పురుషులకు మాత్రం నిర్దిష్ట కాలం సైనిక శిక్షణ తప్పనిసరి. మహిళలు స్వచ్ఛందంగా కొన్ని విభాగాల్లో చేరవచ్చు. అందుబాటులో ఉన్న అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం ఇరాన్ మొత్తం సైనిక బలగాల్లో మహిళల శాతం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని అంచనాలు చూస్తే అది 5% లోపే ఉండవచ్చని చెబుతారు. అయితే అధికారికంగా ప్రకటించిన ఖచ్చిత సంఖ్యలు సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండవు. మహిళలు ప్రాధాన్యంగా వైద్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు, వైద్య సాంకేతిక నిపుణులుగా వారు సేవలందిస్తున్నారు. యుద్ధ పరిస్థితుల్లో గాయపడిన సైనికులకు తక్షణ చికిత్స అందించడం, ఫీల్డ్ హాస్పిటళ్లలో పనిచేయడం, అత్యవసర సేవలు నిర్వహించడం వంటి బాధ్యతలు వారు నిర్వహిస్తారు. 1980 నుండి 1988 వరకు సాగిన ఇరాన్ ఇరాక్ యుద్ధ సమయంలో మహిళలు వెనుకబడిన ప్రాంతాల్లోనే కాకుండా యుద్ధానికి సమీప ప్రాంతాల్లో కూడా వైద్య సరఫరా సేవలు అందించినట్లు చరిత్రలో ఉంది. ఆ కాలంలో వారి సేవలను దేశవ్యాప్తంగా ప్రశంసించారు. వైద్య రంగంతో పాటు లాజిస్టిక్స్ విభాగంలో కూడా మహిళల పాత్ర ముఖ్యమైంది. సైనిక సామాగ్రి సరఫరా, రవాణా ప్రణాళికలు, నిల్వల నిర్వహణ వంటి పనుల్లో వారు పాల్గొంటున్నారు. ఇంటెలిజెన్స్ విశ్లేషణ విభాగాల్లో కూడా మహిళలు పనిచేస్తున్నారు. సమాచారం సేకరణ, డేటా విశ్లేషణ, వ్యూహాత్మక అంచనాలు తయారు చేయడం వంటి బాధ్యతలు వారు నిర్వహిస్తున్నారు. ఆధునిక యుద్ధాల్లో సైబర్ భద్రత, సాంకేతిక మౌలిక సదుపాయాల రక్షణ చాలా కీలకంగా మారాయి. అయితే ప్రత్యక్ష యుద్ధ దళాల్లో మహిళల సంఖ్య చాలా పరిమితంగా ఉంటుంది. ట్యాంకులు నడపడం, యుద్ధ విమానాలు నడపడం, ముందుబాటులో కాల్పుల్లో పాల్గొనడం వంటి బాధ్యతలు ఎక్కువగా పురుషులకే పరిమితమవుతాయి. ఇతర కొన్ని దేశాల్లో మహిళలు యుద్ధ విమానాలు నడపడం లేదా ప్రత్యేక కమాండో దళాల్లో సేవలందించడం సాధారణమవుతున్నా ఇరాన్లో సాంస్కృతిక, విధానపరమైన కారణాల వల్ల ఆ మార్పు నెమ్మదిగా జరుగుతోంది. ఇరాన్ కూడా ఈ రంగాల్లో పెట్టుబడులు పెంచుతున్న నేపథ్యంలో మహిళలకు సాంకేతిక, సైబర్ భద్రతా రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే సీనియర్ కమాండింగ్ స్థాయిలో మహిళల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. ఉన్నత స్థాయి నిర్ణయాధికార పదవుల్లో మహిళలు అరుదుగా కనిపిస్తారు. అయితే విద్యావంతులైన మహిళలు సైనిక విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందుతూ సాంకేతిక, వైద్య రంగాల్లో ముందుకు వస్తున్నారు. భవిష్యత్తులో ఈ పరిస్థితిలో మార్పులు రావచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సమాజంలో ఉన్న సాంస్కృతిక విలువలు, మతపరమైన నియమాలు, కుటుంబ నిర్మాణం వంటి అంశాలు సైన్యంలో మహిళల పాత్రను ప్రభావితం చేస్తున్నాయి. అయినప్పటికీ దేశ భద్రతకు అవసరమైన విభాగాల్లో మహిళలు తమ వంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా శాంతి కాలంలో శిక్షణ, పరిపాలన, ఆరోగ్య సేవలు, సాంకేతిక రంగాల్లో వారు చురుకుగా ఉంటారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కూడా మహిళల పాత్ర ప్రత్యక్ష యుద్ధానికి కాకుండా మద్దతు వ్యవస్థల బలోపేతానికి కీలకంగా మారింది. గాయపడిన సైనికులకు వైద్య సహాయం, సమాచార విశ్లేషణ, కమ్యూనికేషన్ నిర్వహణ, సైబర్ భద్రత వంటి రంగాల్లో వారు పనిచేస్తున్నారు. యుద్ధ సమయాల్లో ఈ విధమైన మద్దతు వ్యవస్థలు సైన్యానికి బలాన్నిస్తాయి. యుద్ధం అనేది కేవలం ముందుబాటులో పోరాడే సైనికులతో మాత్రమే సాగదు. వెనుకబాటుగా పనిచేసే సరఫరా వ్యవస్థ బలంగా ఉంటేనే సైన్యం నిలబడగలదు. ఈ నేపథ్యంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమవుతోంది. అంతెందుకు పాకిస్తాన్పై భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్లోనూ మహిళల పాత్ర చాలా కీలకం. ఈ ఆపరేషన్ భారత రక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. దేశ భద్రతకు ముప్పు ఏర్పడిన సమయంలో భారత సాయుధ దళాలు సమన్వయంతో చేపట్టిన చర్యల సమూహారమే ఈ ఆపరేషన్. కానీ ఈ ఆపరేషన్ను ప్రత్యేకంగా నిలిపింది కేవలం సైనిక విజయమే కాదు. ఇందులో మహిళలు పోషించిన పాత్ర భారత సైనిక వ్యవస్థలో వచ్చిన మార్పును, సమానత్వాన్ని, నూతన దిశను ప్రపంచానికి చూపించింది. చాలా కాలం పాటు యుద్ధరంగం అనేది పురుషులకే పరిమితమని భావించేవారు. మహిళలు సహాయక విభాగాల్లో మాత్రమే పనిచేయాలనే దృక్పథం ఉండేది. కానీ గత 2 దశాబ్దాలుగా పరిస్థితి పూర్తిగా మారింది. మహిళలకు శిక్షణ, అవకాశాలు, నాయకత్వ బాధ్యతలు క్రమంగా పెరిగాయి. ఆ మార్పు యొక్క స్పష్టమైన ఉదాహరణగా ఆపరేషన్ సింధూర్ నిలిచింది. ఈ ఆపరేషన్ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు రక్షణలో ఉన్న సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన మహిళా సిబ్బంది కూడా పురుషులతో సమానంగా ముందరి పోస్టుల్లో విధులు నిర్వహించారు. 3 రోజుల పాటు నిరంతర అప్రమత్తతో నిలబడి తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. శత్రు కాల్పుల భయం ఉన్నప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా తమ స్థానాలను కాపాడారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, అత్యున్నత స్థాయి క్రమశిక్షణకు నిదర్శనం. నాయకత్వ స్థాయిలో కూడా మహిళలు కీలక బాధ్యతలు చేపట్టారు. అసిస్టెంట్ కమాండర్ నేహా బండారి వంటి అధికారిణులు తమ బృందాలను సమర్థంగా నడిపించారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సరిహద్దు పరిస్థితిని అంచనా వేస్తూ సమన్వయం కల్పించారు. యుద్ధ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రాణాలతో సంబంధం ఉంది. అలాంటి సమయంలో మహిళా అధికారులు చూపిన స్థైర్యం, నిగ్రహం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. భారత వాయుసేనలో పనిచేస్తున్న మహిళా ఫైటర్లు కూడా ఈ ఆపరేషన్లో ముఖ్యమైన పాత్ర పోషించారు. గగనతల గమనికలు, వ్యూహాత్మక సమాచార సేకరణ, సమయానుకూల ప్రతిస్పందన వంటి అంశాల్లో వారు కీలకంగా వ్యవహరించారు. ఒకప్పుడు మహిళలకు యుద్ధ విమానాలు నడిపే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వారు అత్యాధునిక యుద్ధ విమానాలను నడుపుతూ దేశ రక్షణలో ముందుండడం ఒక చారిత్రక మార్పు. భారత సైన్యంలో మహిళల పాత్ర ఒక్కసారిగా ఏర్పడదు. దీని వెనుక ఒక దీర్ఘ చరిత్ర ఉంది. స్వతంత్రం అనంతరం మహిళలకు సైన్యంలో ప్రవేశం ఇచ్చినా ప్రారంభంలో వారు ప్రధానంగా వైద్య విభాగాల్లో మాత్రమే పనిచేసేవారు. తర్వాత క్రమంగా ఇంజనీరింగ్, కమ్యూనికేషన్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో అవకాశాలు లభించాయి. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా మహిళలకు శాశ్వత కమిషన్ హక్కు లభించడం సైనిక రంగంలో సమానత్వానికి దారితీసింది. ఈ చారిత్రక పరిమాణాలన్నిటి ఫలితమే ఆపరేషన్ సింధూర్లో కనిపించిన మహిళల సక్రియ పాత్ర. ఇప్పుడు ఒక ముస్లిం దేశమైన ఇరాన్లోనూ ఇలాంటి సంఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. యుద్ధం అనేది కేవలం తుపాకీ పట్టి కాల్పులు జరపడం మాత్రమే కాదు. దాని వెనుక సమాచార సేకరణ, కమ్యూనికేషన్, వైద్య సహాయం, సరఫరా వ్యవస్థ, వ్యూహ రచన వంటి అనేక అంశాలు ఉంటాయి. ఈ అన్ని విభాగాల్లో మహిళలు సమర్థంగా పనిచేశారు. కొందరు సిగ్నల్స్ విభాగంలో పనిచేసి భూమి, గగన విభాగాల మధ్య సమాచారాన్ని సమన్వయం చేశారు. కొందరు మెడికల్ యూనిట్లలో గాయపడిన సైనికులకు సేవలందించారు. మరికొందరు పరిపాలనా బాధ్యతలను నిర్వహించారు. ఈ సమగ్ర సహకారమే ఆపరేషన్ విజయానికి దోహదపడింది. మొత్తం మీద చూస్తే ఇరాన్ సైన్యంలో మహిళల సంఖ్య తక్కువే అయినప్పటికీ వారు పోషిస్తున్న పాత్రలు ప్రాధాన్యమైనవే. ప్రత్యక్ష యుద్ధ దళాల్లో వారి భాగస్వామ్యం పరిమితంగా ఉన్న వైద్య, లాజిస్టిక్స్, ఇంటెలిజెన్స్, సాంకేతిక రంగాల్లో వారి సేవలు సైనిక వ్యవస్థకు అనివార్యంగా మారాయి. భవిష్యత్తులో సామాజిక మార్పులు, విధానపరమైన సవరణలు జరిగితే మహిళల పాత్ర మరింత విస్తరించే అవకాశం కూడా ఉంది.